ప్రతి ఒక్కరు కూడా అదే రీతిగా దేవుని స్తుతించుదాం ప్రియులారా. ఆరాధనకు యోగ్యుడు మన ప్రభువు, స్తుతికి పాత్రుడు, స్తుతులపై సింహాసనాసీనుడైన దేవ Amen.
పరిశుద్ధ సన్నిధిలోనైనా నిన్ను మహిమపరచుచు నిన్ను ఘనపరచడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యత భాగ్యమును బట్టి వందనాలు దేవా. ఏమిచ్చినా మీరు రుణం తీర్చుకోలేదు. ఈ పరిశుద్ధ సన్నిధిలోనైనా అయా పాటల ద్వారా నిన్ను మహిమపరిచిన, వాయిద్యముల ద్వారా మహిమపరిచిన, నీ వాక్యం చెప్పడానికి నిలబడుతున్నాను. అల్పుడను నాయనా, నన్ను మీ సురుచిత మరుగుపరచుకోండి. మీరే మాట్లాడండి. వినే మనసు గ్రహించే శక్తి ప్రతి బిడ్డకు దయచేయమని యేసయ్య నామమున నడిచిన తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో దేవుని పాద సన్నిధిలో కూడినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆరాధన గొప్ప శక్తివంతమైనది. ఆరాధన అంటే అందరూ ఏకస్వరంతో స్తుతించదగినది. ఆరాధన ప్రతి ఒక్కరూ మీ స్వరములను కలిపి దేవుని స్తుతిస్తే అక్కడ దేవుని యొక్క మహా శక్తి అక్కడ దిగి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించడానికి ఇష్టపడండి, పాడడానికి ఇష్టపడండి, నేర్చుకోవడానికి ఇష్టపడండి, దేవుని స్తుతించడానికి ఇష్టపడండి. క్వైర్ బిడ్డలతో కలిసి దేవుని ఆరాధన చేయడానికి ఏకస్వరంతో, ఈ పాట అందరూ స్వరం కలిపి ఏకస్వరంతో పాడితే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. దేవునికి మహిమకరంగా, వాక్యానికి ఒక బలం, ఆయుపట్టు ఆరాధనే. ఎప్పుడైతే ఆరాధన బలంగా ఉంటుందో అక్కడ వాక్యం కూడా అద్భుతమైన రీతిగా దినాన దేవుని యొక్క వాక్యం వెదజాలపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యం నేర్చుకోండి. మరి మనము పాటలు నేర్చుకోండి, దేవుని స్తుతించండి. ఈరోజు వాక్య అంశమును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు వాక్య అంశం ఏంటంటే దేవుని మాట, మనిషిని మాట. దేవుని మాట, మనిషిని మాట. మాట అనేది ఇది చాలా ప్రభావవంతమైనది. మాట అనేది ఇది చాలా శక్తివంతమైనది. మాట అంటే ప్రియులారా, ఈ మాట అనేది ఇది దేనితో పోల్చబడింది? మానవుని యొక్క మాట లేక ఈ నాలుక దేనితో పోల్చబడింది చెప్పగలరా? నాలుక ఒక నావను నడిపిస్తున్న నావికుని యొక్క చుక్కానితో పోల్చాడు. నావికుని యొక్క చుక్కాని అంటే ఎటు వెళ్ళాలో ఆ దిశను నిర్దేశించేది ఇది ఈ యొక్క చుక్కాని. అది ఎవరి చేతిలో ఉంటుంది? నావికుని చేతిలో ఉంటుంది. చుక్కాని తనకు ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఒక గమ్యానికి చేరాలి. గమ్యానికి చేరాలి అంటే ఎటు వెళ్తే ఆ గమ్యానికి చేరతామో అటు నడిపిస్తాడు. ఆ చుక్కాని కనుక లేకపోతే అతను కంట్రోల్ చేయలేడు. ఎటు మనది అటు వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ చుక్కాని అనేది ఒక నావికుని గమ్యస్థానానికి చేర్చే ఒక భాగం. కాబట్టి మానవుని యొక్క నాలుకను కూడా ఈ చుక్కానితో పోలుస్తూ మాట్లాడతాడు. అలాగే మానవుని యొక్క నాలుకల క్రింద ఇంకేమున్నదని చెప్పాడు? విషయం ఉన్నది అని అంటాడు. మానవుని యొక్క నాలుక క్రింద ఏముంది? విషయం ఉంది. అలాగే మానవుని యొక్క నాలుక లేక మాట దేనితో పోల్చబడింది అంటే అగ్నితో పోల్చబడింది. మానవుని యొక్క ఆ మాట నాలుక దేనితో పోల్చబడింది అంటే అగ్నితో పోల్చబడింది, చుక్కానితో పోల్చబడింది, అలాగే విషముగా పోల్చబడింది, అలాగే అగ్నితో పోల్చబడింది.
అగ్ని అంటే చిన్నది, చిన్న అగ్గిపుల్ల ఒక గ్రామాన్ని తగలబెట్టేస్తుంది. అలాగే ఒక చిన్న అగ్గిపుల్ల అడవి అంతటినీ కూడా తగలబెట్టేస్తుంది. అలాగే ఒక మనుష్యుని యొక్క మాట కూడా, మనుష్యుని యొక్క చిన్న మాట కూడా కొన్ని జీవితాలు నాశనం చేస్తుంది, కొన్ని కుటుంబాలు నాశనం చేస్తుంది. ఒక మనుష్యుని యొక్క మాట ఎంత ప్రభావం గలది అంటే అది కుటుంబాలే కాదు, జీవితాలే కాదు, దేశాలు సహితము సర్వనాశనాన్ని చేసేది ఒక మనుష్యుని యొక్క మాట. అందుకే సొలొమోను మహాజ్ఞాని ఏమంటాడు అంటే, మనుష్యుని యొక్క నాలుక జీవన్ మరణములు ఎక్కడున్నాయి? నాలుక వశములు ఉన్నాయంటాడు. సొలొమోను మహాజ్ఞాని 18వ అధ్యాయము 21వ వచనంలో ఒకసారి చదువుకుందాం. సొలొమోను మహాజ్ఞాని చెప్తున్నటువంటి మాట 18:21 వచనం చదవండి. జీవం మరణములు నాలుక వశము. చాలు. ఏమున్నాయి ఏంటండి? నాలుక వశములు ఏమున్నాయి? జీవం మరణములు. అంటే జీవింపచేసే శక్తి నాలుకకి ఉంది. అంటే ఒక మనిషి యొక్క మాట బాధలో ఉన్న వ్యక్తికి, కష్టంలో ఉన్న వ్యక్తికి అది బలపరిచేదిగా ఉంటుంది. ఒక నిరుత్సాహంలో ఉన్న వ్యక్తిని అది ధైర్యపరిచేటట్లు ఉంటుంది. వేదనలో కృంగిపోతున్నటువంటి వ్యక్తికి ఒక మాట అది ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కానీ అదే మాట వాళ్ళు చనిపోయేదాకా దారి తీసేంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే జీవం మరణములు నాలుక వశములో ఉన్నవి అని అంటాడు. ఒక భార్య భర్త ఇద్దరు గొడవాడుకుంటున్నారు. ఇద్దరు గొడవాడుకుంటుండగా ఆ గొడవలో తన భర్త ఏదో అన్నాడని, నేను చచ్చిపోతాను అన్నాడట. చస్తే చావు అన్నాడట. ఒక్క మాట, ఏమని? చస్తే చావు అన్నాడట. వెంటనే గదిలోకి వెళ్ళి తను కిరోసిన్ పోసుకొని నిప్పటికి చేసుకుంది. కొడుకులు చూస్తే దగ్గరగా సుమారు 21 సంవత్సరాలు, ఒక కొడుకుకి 23 సంవత్సరాలు. నిప్పటికి చేసుకుంది, తలుపేసేసుకుంది. గౌరవ పరిగెత్తికి వెళ్ళి ఎంత చేసినా కూడా లేకపోతే తలుపులు బదలు కొట్టి చూసేసరికి అప్పటికే 80% కాలిపోయింది. పిల్లరా, ఒక్క మాట ఏం చేసింది? తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేసి తన మరణానికి దారి తీసింది. ఆ తర్వాత కొడుకులు వచ్చారు, చేతులతో పట్టుకున్నారు. కానీ అమ్మ అమ్మ అమ్మానికి ఎంత పట్టుకుని ఏడ్చిన ప్రయోజనం లేదు. అయితే ఈలోపు 108కి ఫోన్ చేస్తే 108 వచ్చారు. వచ్చిన తర్వాత ఇక వర్షం పడుతుంది. అందరూ సినిమా చూస్తున్నట్టు గొడుగులు వేసుకుని మేడల మీద అక్కడ చూస్తుంటే ఆ టైంలో నేను వెంటనే వెళ్ళి 108కి నేను ఫోన్ చేసి గబగబా వచ్చిన తర్వాత ఆ స్ట్రక్చర్ తీసుకొచ్చి నా చేతులతో నేనే ఆమెను ఇలా ఎత్తుకొని స్ట్రక్చర్ మీద పడుకోబెడితే నా చేతుల్లో చర్మం ఇలా విడిపోయింది. చాలా వేదనకరమైన బాధ అనిపించింది. వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్తే మెడిసిన్ రాసిచ్చారు. మెడిసిన్ డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, బాగా పేదరికం. అప్పట్లోనే నాకు ఫోను, టచ్ ఫోను, ఒక మంచి ఫోన్ నేను కొనుక్కున్నాను 2008లో. ఆ టచ్ ఫోన్ తీసుకున్న ఆ ఫోన్ తీసుకెళ్లి మెడికల్ స్టాప్లో నేను పెట్టేసి, ఇది ఉంచుకోండి అందాక, ముందు ఆవిడకి మెడిసిన్ ఇవ్వండి, తర్వాత నేను డబ్బులు ఇచ్చి తీసుకుంటానని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేశాను. అయినా కూడా కేజీహెచ్కి రిఫర్ చేశారు. అక్కడి నుంచి అనకాపల్లి నుంచి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయింది 3 రోజులు అలాగా. ఆమె ఆ పోస్ట్ మార్టం చేయడానికి కూడా ఇబ్బంది పడితే మళ్ళీ ఎస్ఐతో సీఎంతో మాట్లాడి మరలా తిరిగి పోస్ట్ మార్టం చేశారు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక్క మాట తన జీవితాన్ని నాశనం చేసింది, పిల్లల భవిష్యత్తుని నాశనం చేసింది. అందుకే సొలొమోనుకి ముందే తెలుసు. అందుకే అంటున్నాడు, మనుషుని యొక్క నాలుక వశములో ఏమున్నాయండి? జీవన మరణములు ఉన్నాయి. అందుకే నాలుక ఒక చుక్కాని లాంటిది. గమ్యానికి చేర్చాలన్నా, మార్గము తప్పించాలన్నా
అతని యొక్క నాలుకలో ఉంది అంటాడు. అందుకని మనం కొన్ని వాక్యాలు సొలొమోను మహాజ్ఞాని చెప్పినటువంటి ఈ మాటలు సామెతల గ్రంథంలో చూద్దామండి. 12వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. ఎలాంటి మాటలు ఉన్నాయో ఒకసారి చదువుకుందాం అమ్మా. కత్తిపోటు వంటి మాటలు. ఎలాంటి మాటలు అండి అమ్మా? నేను అందరికీ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు ఎలా ఉంటాయి, ఆ మాటల్లో ఈ చెప్పబడిన మాటలు మనం కూడా అవి ఉన్నాయా అనేది పరిశీలన చేసుకుని వాటిని మనం సరి చేసుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి మాటలు? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు వంటి మాటలు అంటే వారు కొన్నిసార్లు చూడండి, ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుందండి అంటారు కదా. ఆ ఇంటిలో అత్తగారు కోడల్ని, లేకపోతే కోడళ్ళు అత్తగారిని, ఎక్కువగా ఈ ఇలాంటి ఫ్యామిలీస్ లో గతంలో జరిగేటటువంటి భయంకరమైన సంఘటనలు. పిల్లల సూటిపోటి మాటలు మాట్లాడేవాళ్ళు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు అనేక మంది కలరు. అయితే పిల్లరా, మనకి దానికి ఉదాహరణగా చూస్తే హన్నా జీవితమే మనకు ఒక ఉదాహరణ. అన్న తన వైరి అయిన పెనిన్న తనను సూటిపోటి మాటలతో మాట్లాడుతుంటే చచ్చిపోవాలనుకున్నటువంటి స్థితికి ఆమె వెళ్ళిపోయింది కదా. అంటే ఒక మనిషి యొక్క మాట. పిల్లరా, మనం ఎవరిని కూడా ఏమీ కూడా మనం మాట్లాడకూడదు, ఏమీ కూడా మన మాట ద్వారా ఇతరులు బాధపడకూడదు. మనం మాట్లాడేటప్పుడు మన మాట కత్తిపోటు వంటి మాటలుగా మనకి ఉండకూడదు అనేది ఈ సొలొమోను మహాజ్ఞాని గారి ద్వారా మనము వింటూ ఉన్నాం. పిల్లరా, అలాగే యేసు ప్రభువు చెప్పారు లూకా సువార్త 6వ అధ్యాయంలో 45వ వచనంలో. యేసయ్య చెప్పినటువంటి ఒక మన మాటలు గమనిస్తున్నట్లయితే చదవండి. లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. ఇక్కడ సజ్జనుడు దుర్జనుడు, సజ్జనుడు దుర్జనుడు. ఈ సజ్జనుడు తన హృదయము అను మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తీసుకొస్తాడు. దుర్జనుడు, సజ్జనుడు అంటే మంచి ప్రవర్తన కలిగిన వాడు, లేక ప్రజలలో మంచి గుర్తింపు, అంటే మంచి వ్యక్తి అని గుర్తింపు పొందిన వ్యక్తి. ఎలా గుర్తింపు పొందుతాడు, ఎలా మంచివాడు అనిపించుకుంటాడు అంటే తన యొక్క మాటల వలన, తన యొక్క క్రియల వలన. కాబట్టి అతని హృదయమును దేనితో పోల్చాడంటే మంచి ధననిధి అని పోల్చాడు. సజ్జనుని యొక్క హృదయము మంచి ధననిధి. సజ్జనుని యొక్క హృదయము ఏంటండి? మంచి ధననిధి. అంటే అతని హృదయములో మంచి మాటలు ఉంటాయి, అతని హృదయంలో మంచి విషయాలు ఉంటాయి. కాబట్టి అతని యొక్క హృదయాన్ని మంచి ధననిధి అని చెప్పాడు. కాబట్టి సద్విషయములను బయటికి తీసుకొస్తాయి. కానీ దుర్జనుడు, దుష్టుడు, దుర్మార్గంతో నింపబడిన వాడు, అతని హృదయంలో ఎలాంటివి ఉంటాయి? చెడ్డ ధననిధి అని పోల్చాడు. చెడ్డ విషయంలో అతని హృదయంలో ఉంటాయి. మంచివాడికి మంచి విషయాలు ఉంటాయి, చెడ్డవాడికి తన హృదయంలో చెడ్డ విషయాలు ఉంటాయి. ఇవి ఎప్పుడు బయటపడతాయి? ఎప్పుడు అంటే ఒక సమయం వచ్చినప్పుడు, మాట వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఈ చెడ్డవి విషయాలు ఉన్నాయే, ఆ విషయాలు మాటలు బయటికి మాట్లాడేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ మరి యేసయ్య చెప్పింది అదే, మంచి వ్యక్తి తన హృదయము ధననిధి, మంచి ధననిధి. అలాగే దుర్జనుని యొక్క హృదయము ధననిధి, అది చెడ్డ ధననిధి, అది చెడ్డ విషయాలతో నిండి ఉంటుంది. అందుకనే ప్రభు అంటాడు, హృదయం నిండి ఉండు దానిని బట్టి
హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం నిండి ఉండు దానిని బట్టి ఏం మాట్లాడాలో ఒక ప్లాన్ చేసుకుంటారు కొంతమంది కదండి. ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్పాలంటే నేను ప్రిపేర్ అయ్యి వస్తాను, కానీ అప్పటికప్పుడు వచ్చి నిలబడిపోయి వాక్యం చెప్పను కదా. నేనేం చేస్తాను, చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, చక్కగా ప్రిపేర్ అయ్యి మీ దగ్గరికి వచ్చి వాక్యం చెప్తానంటే నా హృదయంలో నేను ఏం చేశాను, నేను ఆలోచన చేసి మంచి విషయాలు, వాక్య సంబంధమైన విషయాలు నేను స్టోర్ చేసుకొని ఇప్పుడు మీకు దానిని, అంటే నా హృదయం నిండి ఉన్నది కాబట్టి నిండి ఉండు దానిని బట్టి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. అదే ఒక బయటకు వెళ్ళి ఏదైనా ఒక సంఘటన ఉన్నదనుకోండి, ఏదైనా లోక సంబంధమైనది ఉందనుకోండి, అక్కడ నేను ఏం మాట్లాడాలి, అక్కడ ఏం చెప్పాలి, అక్కడ నేను ఎలా ప్రజెంట్ చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఫీల్ చేసుకుంటా ముందు చేసుకున్నప్పుడు వెళ్ళి మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ గమనించండి, మన హృదయం నిండి ఉండు దానిని బట్టి ఏం మాట్లాడుతుందండి, నోరు అనేది మాట్లాడుతుంది. అందుకే కీర్తన గ్రంథం 34 కీర్తనలో ప్రియులారా 34:13 కీర్తన 13వ చరణంలో చదువుదాం. కీర్తన గ్రంథము 34:13 త్వరగా. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఏంటి మాట్లాడకూడదమ్మా? మన మాటలు చెడ్డ మాటలు ఉంటాయి. చెడ్డ మాటలు అంటే ఏవి? చాలా ఉన్నాయి. చెడ్డ మాటలు అంటే చాలా ఉన్నాయి. ఇందాక దుర్జనుని హృదయంలో ఏముంటాయి? చెడ్డ విషయాలు ఉంటాయి. దుర్జనుడి హృదయంలో చెడ్డ విషయాలు ఉంటాయి. సజ్జనుడి హృదయంలో మంచి విషయాలు ఉంటాయి కదా. అలాగే ప్రియులారా ఇక్కడ మనం గమనిస్తున్నాము, చెడ్డ మాటలు అంటే ఏమిటి? ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన నోట వస్తూ ఉన్నటువంటి బూతులు చెడ్డ మాటలు కదా. ఎన్ని బూతులు మాట్లాడతాం మనం? అంటే నాకంటే నేను క్యాజువల్గా చెప్తున్నాను, ఎవరు మాట్లాడతారో వాళ్ళకి అది చెందుతుంది, ఎవరు మాట్లాడితే వాళ్ళకి చెందుతుంది. కాబట్టి అలాంటి వారు ఉంటే ఒక్కసారి ఆలోచన చేయండి. చెడ్డ మాటలు అంటే అందులో ప్రథమమైనది ఏంటి అంటే బూతులు. బూతుల్లో రకరకాల బూతులు తింటే వాళ్ళు ఉన్నారు, ఏమండి? అలాగే రెండవది సూటిపోటి మాటలు, కపటమైనటువంటి మాటలు, ద్వేషపూరితమైన మాటలు, అహంకార సంబంధమైన మాటలు. ఈ మాటలన్నీ కూడా చెడ్డ వాటికి సూచనగా ఉన్నాయి. అది ప్రియులారా, దీనికి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. మరి మంచి ఫలముల గురించి ఆయన పౌలు భక్తులు తెలియజేస్తూ చెప్పిన విషయాలు అంటే ఆత్మ ఫలముల గురించి చెప్పాడు, శరీర కార్యముల గురించి చెప్పాడు. శరీర కార్యములు ఏవనగా అని వాటి గురించి వివరించాడు. ఆ కార్యములను కలిగిన వారు చెడ్డ విషయాలను మాట్లాడతారు. ప్రియులారా, దేవుని బిడ్డలు చెడ్డ విషయాలు మాట్లాడకూడదు, కపటమైన విషయాలు మాట్లాడకూడదు, అసూయతో కూడిన మాటలు మాట్లాడకూడదు, ద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, అహంకార సంబంధమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. దేవుని బిడ్డలు ప్రియులారా ఒకరిని ఒకరు పొడుచుకునేలాంటి కత్తిపోటి మాటలు మాట్లాడకూడదు, ఒకరినొకరు హేళన చేసుకునేలాగా మాట్లాడుకోకూడదు, ఒకరినొకరు కించపరచుకునేలాగా మాట్లాడుకోకూడదు, ఒకరినొకరు పొగుడుకొని గొప్ప చేసుకునేలాగా మనం మాట్లాడుకోకూడదు. మన మాటలు ప్రియులారా అలాంటి మాటలు ఉండకూడదు. ప్రియులారా గమనించండి, భక్తిహీనులు ఈ మాటలు మాట్లాడతారట. ఇదే సొలొమోను మహాజ్ఞాని చెప్తాడు 15వ అధ్యాయము 15వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవండి. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. ప్రియులారా, ఇక్కడ మనం క్రైస్తవులుగా మన దేవుని సేవకులు కానీ లేకపోతే దేవుని బిడ్డలు మనం ఒక యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ
కొన్ని వాక్యాలు చెప్తున్నా, లేకపోతే మన క్రిస్టియానిటీ గురించి చెప్తున్నా, వాళ్ళలో చాలా మంది కింద భయంకరమైన కామెంట్లు పెడతా ఉంటారు. వాళ్ళ బూతులు, కఠినమైనటువంటి బూతులు. వాళ్ళ హృదయం దేనితో నింపబడింది అంటే ప్రియులారా, పాపముతో నింపబడింది కనుక, చెడ్డ దుష్టత్వంతో నింపబడింది కనుక వారి నోట కూడా భయంకరమైన బూతులు మాట్లాడుతూ ఉన్నారు. మనం ఏమైనా తక్కువ కదా? వాళ్ళు తెలియక, లోకస్తులకి తెలియక వాళ్ళు క్రిస్టియన్స్ ఏమి అనట్లేదు, వాళ్ళకి ఏమీ మాటలు రావు అని అనుకుంటారు. కానీ మనకి చాలా చూసాం ఏమండి, నీళ్లు పట్టుకునే కోయల దగ్గర కానీ, ఇరుగు పొరుగు దగ్గర గొడవలు అయినప్పుడు కానీ, అప్పుడు అసలైన బండారం బయటపడుతుందట కదా. గొడవలు అయినప్పుడే బయటపడుతుంది బండారాలు, ఎక్కడ లేనే వస్తాయి. కానీ భయంకరంగా మాట్లాడుతూ ఒకడున్నాడు పిల్లకొడుకుడు. ఆ పిల్లకోడు వాడు మాట్లాడే భయంకరమైన బూతు మాటలు మాట్లాడుతుంటే అన్యజనులు, దానిని యవనస్తులు రెచ్చిపోయి దేవుని బిడ్డల్ని, యేసయ్యను కూడా దూషిస్తూ ఉన్నటువంటి భయంకరమైన సంఘటన చూస్తున్నాం. ఇంకా 24 గంటలు వాళ్ళ హృదయము దేనితో నింపబడుతుంది అంటే ఈ చెడ్డ విషయాలను బట్టి, చెడ్డ మాటలు మాట్లాడటమే. దేవుని బిడ్డలకు ఎప్పుడు అది మంచిది కాదు. అది ఎవరు చెడ్డ మాటలు ఎవరు మాట్లాడతారు చెప్పండి? చెడ్డ మాటలు ఎవరు మాట్లాడతారు? భక్తిహీనులు మాట్లాడతారు. ఎవరు ఈ చెడ్డ మాటలు కుమ్మరిస్తారు అంటే భక్తిహీనులే కుమ్మరిస్తారు. భక్తి కలిగిన వారు ఆ మాటలు మాట్లాడరు. అందుకని చెడ్డ మాటలు పలకకుండా ఏం చేయాలి? నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను అని అంటున్నాడు కీర్తనకారుడు. కాబట్టి ప్రియులారా, మనము ఎక్కువగా మన యొక్క మాటలు మరి ఎలా ఉండాలి అంటే, మన మాటలు ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలట. మన సంభాషణ రుచికరంగా ఉండాలి. మన మాట మృదువుగా ఉండాలి. మన మాట స్వచ్ఛమైనదిగా ఉండాలి. అంతేగాని నాకు ఎలా ఉంటే అలా మాట్లాడేస్తానండి, నాకు ఇంకా దాచుకోనండి, నాకు ఎలా ఉంటే అలా, అది కాదు. ఎలా ఉంటే అలా మాట్లాడేస్తాను, నాకు ఏమనిపిస్తుంది చేసేస్తాను, నాకు ఎలా ఉంటే అలా కాదు. నువ్వు మాట్లాడే మాట ఎలాంటిది? నీ మాట యొక్క శ్రేష్టత ఎంత? నేను మాట్లాడే మాట ద్వారా ఏమైనా నొప్పించేదిగా ఉంటుందా? నేను మాట్లాడే మాట ద్వారా ఎవరైనా గాయపరచబడతారా? నేను మాట్లాడేటటువంటి మాట ఎలాంటిది అని ఆలోచన చేసి, పరిశీలన చేసి మాట్లాడుకోవాలి, ప్రత్యుత్తరం ఇవ్వాలి. అది దేవుని బిడ్డలకు మాత్రమే, భయము భక్తి కలిగిన వారు మాత్రమే ఈ ప్రత్యుత్తరం ఇచ్చే మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడతారు. కాబట్టి గమనించండి, ఇక్కడ గమనిస్తే ప్రియులారా, మరి మనము ఎలాంటి మాటలు మాట్లాడాలి? 16వ అధ్యాయము సామెతల గ్రంథం 24వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం. ఇంపైన మాటలు. ఎలాంటి మాటలమ్మా? చెప్పాలి. మీరందరూ మీ నోటితో చెప్పిస్తాను, ఎందుకంటే మీరు వింటూ వదిలేస్తే కాదు. ఏం చేయాలి? ఎలాంటి మాటలు మాట్లాడకూడదు? చెడ్డ మాటలు మాట్లాడకూడదు, కపటమైన మాటలు మాట్లాడకూడదు, తర్వాత ద్వేషపూరితమైన మాటలు మాట్లాడకూడదు, ఈ పాపపు సంబంధమైన మాటలు మాట్లాడకూడదు. మరి ఎలాంటి మాటలు ఉండాలి? ఇంపైన మాటలు ఉండాలి. ఇంపైన మాట ఇది దేవుని బిడ్డలకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం మాట్లాడుతుంటే ప్రియులారా, అవి చాలా స్వచ్ఛమైనవిగా ఉండాలి. చూడండి, ఇవి దేనితో పోల్చాడు ఇంపైన మాటలని అంటే తేనె పట్టు వంటి వాటికి పోల్చాడు. ఇంపైన మాట తేనె పట్టు లాంటిది. అంటే మీరు మాట్లాడితే ఎవరితో మాట్లాడినా వాళ్ళు సంతోషించేలా ఉండాలి, వాళ్ళు ఆనందించేలా ఉండాలి, వారు ఒకవేళ బాధలో ఉంటే వారు ఓదార్చబడేటట్లుగా ఉండాలి. మీరు మాట్లాడుతుంటే వారి యొక్క హృదయంలో ఆనందం కలిగించేలా ఉండాలి. ఆ మాట ఇంపుగా ఉండాలి, ఇంపుగా పాడాలి, ఇంపుగా మాట్లాడాలి,
ఇంపుగా వాక్యం చదవాలి. ఇంపుగా, ఇంపుగా అంటే మంచిగా, ఏమండి, నిండుగా, ఇవన్నీ కూడా మనం వస్తాయి. కాబట్టి మనం ఎలాంటి మాటలు మాట్లాడాలంటే ఇంపైన మాటలు మాట్లాడాలి. ఆ మాటలు దేనితో పోల్చబడ్డాయంటే తేనె పట్టు లాంటిది. తేనె లాంటిది కాదు, తేనె పట్టు లాంటిది. అంటే ఎంత స్వచ్ఛమైనదో, అది ఎంత ఆరోగ్యాన్ని కలుగజేస్తుందో, మన మాట అంత శ్రేష్టమైనదిగా ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 15వ అధ్యాయం 4వ వచనం. ఈ యొక్క 15వ అధ్యాయం 4వ వచనం ఎలాంటి మాట? సాత్వికమైన మాట. ఇందాక ఇంపైన మాట మాట్లాడాలి, ఇప్పుడు సాత్వికమైన మాట మాట్లాడాలి. కొన్నిసార్లు మన మాట కటువుగా వస్తుంది. కటువుగా వస్తుంది అంటే చాలా గట్టిగా వస్తుంది, లేకపోతే కోపంగా వస్తుంది. కొన్నిసార్లు మనం మాట్లాడుతుంటే అవతల వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. మన మాట ఏంట్రా బాబు అనిపిస్తుంది. మన మాట, ఆ మాటలు కొన్నిసార్లు చూడండి, ఉద్యోగాలు చేస్తున్న చోట ఆ పై అధికారులు అయిన వాళ్ళు వాళ్ళని అలా మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే మనం ఏదైనా ఒక వర్క్ చేస్తుండగా పైన ఉన్న మేస్త్రి అనే వాళ్ళు బూతులు కూడా తిడతారు. అలా కానీ రకరకాలుగా తిడుతూ ఉంటారు. ఆ మాట కటువుగా కొంచెం గట్టిగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే అలా మాట్లాడకపోతే మా పనులు మాకు లొంగరండి అంటాడు. ఒక ఆయన, ఒక సంఘ పెద్ద ఉన్నాడు, ఆయన ఇంజనీర్ అంటాడు. చాలా అయ్యర్ అంటాడు. తర్వాత ఒక రోజు సైట్కి వెళ్ళాడు ఆయన, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నన్ను చూడాల. ఆయన మాట్లాడుతుంటే ఈయన ఎంత అనుకున్నా, ఆయన ఎలా చేసే ఇలా అంటున్నాడు. ఇప్పుడు బాబాయ్ చర్చలో ఎంత నమ్మకున్నాడు, ఏంటి ఇక్కడ ఎలా ఉన్నాడు? అప్పుడు అడిగాను, ఏంటి సార్ మీ ఎంత విశ్వరూపం ఉందా మీరు అంటే, ఆయన అంటాడు, అయ్యగారు ఇక్కడ అలా లేకపోతే పనులు మాట వినరు. మంచిదే, కానీ ఆ మాటల్లో బూతులు రాకూడదు. ఆ మాటల్లో, కఠినమైనటువంటి మాటల్లో పిల్లల వాళ్ళు గాయపరచబడేటట్లుగా ఉండకూడదు. ఇక్కడ గమనించండి, మన మాట సాత్వికంగా ఉండాలి. సాత్వికంగా గమనించండి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మన మిషన్ స్కూల్స్, మిషన్ హాస్పిటల్స్, మన పితరులు మిషనరీస్, కెనడియన్ మిషనరీస్ స్థాపించారు. ఈ మిషన్ స్కూల్స్, మిషన్ హాస్పిటల్స్ ద్వారా ఈరోజు పిల్లల మరి ఎందరో చదువుకున్నారు, ఎందరో వైద్యాన్ని పొందుకున్నారు, ఎందరో అభివృద్ధి పొందారు మన ఆంధ్రప్రదేశ్లో. ఏమంటే ఇప్పుడు వాళ్ళు తిరగబడి, ఇప్పుడు వచ్చిన జనరేషన్ వాళ్ళు చేసిన సేవ తెలియక ఎన్నో మాటలు మాట్లాడతారు. అందుకే దేవుని బిడ్డలు, బాప్టిస్ట్ విశ్వాసలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా బాప్టిస్ట్ యొక్క ఆ యొక్క సిద్ధాంతాన్ని కానీ, బాప్టిస్ట్ యొక్క పునాది ఏమిటి, మిషనరీస్ ఏం సేవ చేశారు, ఎలా సేవ చేశారు తెలుసుకుంటే కనుక మరి మనం దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించగలం. అలాంటి ఈ మిషన్ హాస్పిటల్ ఆకివీడ్లో ఉంది, స్టార్ ఆఫ్ హోప్ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. నేను అక్కడ పక్కనే హోప్ బాప్టిస్ట్ చర్చ్లో సేవ చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు. కానీ నేను బాగోలేదని ఒకసారి వెళ్ళి అక్కడ అందరినీ గమనిస్తున్నప్పుడు వాళ్ళ ముఖాలన్నీ సీరియస్గా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పేషెంట్స్ని విసుక్కోవడం మొదలు పెట్టారు. అప్పుడు డివోషన్ అవుతుంది మార్నింగ్. ఈ డివోషన్ అవుతున్నప్పుడు రోజుకు ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పాలి. ఆ స్టాఫ్ అంతా కూడా వస్తారు. స్టాఫ్ అంతా వచ్చి, ఆ డాక్టర్స్, నర్సులు అందరూ కూడా వచ్చి అక్కడ ఉంటారు. ఈ డివోషన్ లో 15 మినిట్స్ దేవ వాక్యం చెప్పాలి. అది ఖాళీగా ఉంది మిషన్ హాస్పిటల్. అప్పుడు నేను చెప్పాను వాక్యంలో, యేసయ్య మాట ఆదరించే మాట, యేసయ్య మాట బలపరిచే మాట, యేసయ్య మాట సాత్వికమైన మాట. ఆ మాట మనల్ని బాగు చేస్తుంది, ఆ మాట ఇతరులను బాగు చేస్తుంది, ఆ మాట దేశాన్ని బాగు చేస్తుంది. ఒక మాట సాత్వికంగా మనం మాట్లాడితే మన పక్క వాళ్ళతో కానీ, మన ఇంట్లో కానీ ఎక్కడైనా మనం సాత్వికంగా మాట్లాడితే ఆ మాట ఉన్న చోట గొడవలే ఉండవు. కాబట్టి చెప్పాను,
పేషెంట్స్ వస్తున్నప్పుడు మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ప్రేమగా పలకరించండి. మీరు పలకరించండి ప్రేమగా. అమ్మా రండి కూర్చోండి, నీకేం కష్టం వచ్చింది, నీకే బాధ వచ్చింది అడగండి. అడిగిన తర్వాత వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత విసుగువద్దు, చెప్పిందే 10 సార్లు చెప్పొచ్చు, బాధ పెట్టవచ్చు, కానీ ఏం పర్వాలేదమ్మా, భయపడదు, ధైర్యం ఉండు, నీకేమి కాదు అని ఒక మాట మాట్లాడండి. అలాగే చేసి ట్రీట్మెంట్ చేయండి. ఈ హాస్పిటల్ ఎలా ఉంటుందో మనం చూద్దరుగానే అన్నా. ఎందుకంటే యేసయ్య చెప్పింది అదే, యేసయ్య మాట్లాడమన్నది అదే. ఆయన మాట ఎలాంటి వాళ్ళనైనా సరే వాళ్ళని అలాగే హృదయాన్ని ఆకట్టుకునే మాట అయింది. ఒక కొడుకు చనిపోయి దుఃఖంలో ఉన్న ఒక తల్లి వేదనతో ఆమె విలవిలలాడిపోతుంటే అమ్మా ఏడవవద్దు అన్నాడు యేసుప్రభు. ఆ మాట వినగానే కొడుకే తిరిగి వచ్చాడేమో అనే అంత ధైర్యం కలిగి ఆ తల్లి ఎంత ఆదరణ పొందిందో. మరి మీ మాట హాస్పిటల్ బాగు చేస్తుంది, పేషెంట్ బాగు చేస్తుంది, అభివృద్ధి పొందుతాను. కానీ ఆ తర్వాత చూడండి హాస్పిటల్ అంతా నిండిపోవడం మొదలుపెట్టింది. ఎంతో మంది పేషెంట్స్ రావడం మొదలుపెట్టారు. అభివృద్ధి అయింది. ఎక్కడ? దేని వల్ల? సాత్వికమైన మాట. ఆ మాట అక్కడ అభివృద్ధిని తీసుకొచ్చింది. తర్వాత రాజకీయాలు చేసి మొత్తం మన మిషన్స్ అంతటినీ కూడా పాడు చేసిన అనేక మంది దౌర్భాగ్యులు ఉన్నారనుకోండి. కానీ పిల్లల ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. యేసయ్య మంచివాడు, ఆయన మనల్ని నేర్పిస్తున్నటువంటి మాటలు సాత్వికంగా మాట్లాడండి అంటున్నాడు, ఇంపైన మాటలు మాట్లాడండి అంటున్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వినువారికి మేలు కలుగునట్లు, వినువారికి మేలు కలుగునట్లు అవసరము బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. చాలండి. నోట మాట్లాడే మాట ఎలాంటిదై ఉండాలి? ఎలాంటిదై ఉండాలి చెప్పండి. ఇక్కడ వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే. అనుకూల వచనమే. చాలా మంది పిల్లల విస్తారంగా మాట్లాడేస్తూ ఉంటాం. మనం మాట్లాడుతూ ఉంటే ఇక ఆఫ్నింగ్ ఉండదు. ఇంకా కొంతమంది అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు వినరు పూర్తిగా, మధ్యలో మాట ఆపేసి మాట కలిపేస్తూ ఉంటారు. ఆ సబ్జెక్ట్ పూర్తవనివ్వరు. ఇక అక్కడే సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. పిల్లరా ఇక్కడేమన్నాడు? వినువారికి మేలు కలుగునట్లు ఏం చేయాలి? అవసరమును బట్టి, అనవసరంగా కాదు, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలకాలి. అంతేగాని అనవసరమైన విషయాలు మాట్లాడుకోకూడదు. ఒక్కొక్క చోట ఒక మీటింగ్లు జరుగుతూ ఉంటే, కమిటీ మీటింగ్లు జరుగుతుంటే గొడవలే గొడవలు, కొట్లాట్లే కొట్లాట్లు, తిట్లాట్లే తిట్లాట్లు. ఎజెండా ఒకటి, అక్కడ జరిగేది ఇంకోటి, మాట ఒకటి, మాట్లాడాల్సింది ఒకటి, ఇంకోటి. అక్కడే సమస్యలు పెరిగిపోతుంటాయి. దేవుని బిడ్డలారా, సంఘ అభివృద్ధి కోసం కానీ, కుటుంబ అభివృద్ధి కోసం కానీ, దేనికైనా సరే మనం పనిచేస్తున్న చోట, అది ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ ఎక్కడైనా కానీ మాట్లాడేటప్పుడు ఆ మాట, ఒక్కొక్క మాట కూడా విలువైనదని గుర్తించుకోవాలి. వ్యర్థంగా మాట్లాడుకోకూడదు, అనవసరంగా మాట్లాడుకోకూడదు. ఆలోచించి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే సొలొమోను మహాజ్ఞాని ఏమంటాడో చూడండి. 10వ అధ్యాయము 19వ వచనంలో సొలొమోను మహాజ్ఞాని చెప్పిన మాట. 10వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఏ మాటలలో? విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. అంతే కదండి. విస్తారమైన మాటలలో ఏముంటదట? దోషాలు ఉంటాయి. అవునా కదా? అందుకనే మాట్లాడుతున్న మనం పరిశీలన చేసుకుంటున్నామా? నేనేం మాట్లాడుతున్నాను అని ఆలోచన చేసి మాట్లాడుతున్నామా? మన మాటలు ప్రియులారా, అవి మరి
మృదువుగా ఉండాలి, మన మాటలు సాత్వికంగా ఉండాలి, మన మాటలు ఇంపుగా ఉండాలి, మన మాటలు విస్తారంగా మనం మాట్లాడకూడదు. ఆ మాటలు విస్తారంగా వచ్చినాయి అంటే మాత్రం అందులో ఏముంటాయి చెప్పండి, ఏముంటాయి? దోషములు ఉంటాయి. విస్తారమైన మాటలలో దోషం ఉండగా మానదు, ఖచ్చితంగా ఉండదు దోషం. ఆ మాటల్లో మనం ఒకవేళ బాధ పెట్టేవిగా ఉండొచ్చు, ఎదుటివారిని కించపరిచేటట్టు ఉండొచ్చు, లేక నీకు నువ్వే గొప్ప చేసుకునే మాటలుగా ఉండొచ్చు. ఆ మాటల్లో పిల్లల ఏ విధమైన పాపం వస్తుందో నీ నోట అది తెలియకుండానే దొరికిపోతూ ఉంటాయి మాటలు. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి, విస్తారంగా మాట్లాడకూడదు. వినాలి, కూర్చోవాలి, జాగ్రత్తగా వినాలి. పూర్తిగా సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత అవతలతో మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు కూడా అది ఎలాంటి మాట అనేది ఆలోచన చేసుకుని మాట్లాడకపోతే దాని వలన వచ్చే పరిస్థితి పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే చెప్పాను కదా, మాట ఎలాంటిది ఎలాంటిదంటే మాట అగ్ని లాంటిది. అగ్ని లాంటిది మాట. ఎలాంటిది? విషయం లాంటిది. మన మాట మృదువుగా ఉండాలి. 15వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చదువుకుందాం. సామెతలు 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఎలాంటి మాట చెప్పండి? మృదువైన మాట కోపమును ఏం చేస్తుంది? రెచ్చగొడుతుందా? మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. అదే ఇంకా నొప్పించు మాట కోపాన్ని రేపేస్తుంది. ఇద్దరు గొడవాడుకుంటున్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళ మధ్య విడిపించడానికి చూస్తామా, లేకపోతే నాకెందుకులే అని వెళ్ళిపోవడానికి చూస్తామా? చెప్పాలి. ఏది బెటర్ చెప్పండి అమ్మా? వాళ్ళిద్దరిని కలపడానికి అంటే ఎందుకు గొడవద్దు అని సర్ది చెప్పడానికి చూస్తామా, లేకపోతే నాకు ఎందుకులే వాళ్ళ మధ్యలో నేను వెళ్ళాను అనుకో లేకపోతే వాళ్ళిద్దరు కలిపి నా మీద పడతారేమో అని అనుకుని వెళ్ళిపోతామా? ఏది బెటర్? వాక్యం ఏం చెప్తుంది? యేసయ్య ఏం చెప్పారు? ధన్యతల్లో చెప్పారు కదా, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడతారు. అంటే ఇద్దరు గొడవాడుకుంటున్నప్పుడు వారి మధ్యకి వెళ్ళి వారిని సమాధాన పరచడం చాలా మంచిది కదా. అలాగే సమాధాన పరిచేటప్పుడు మనకి కొన్ని సమస్యలు కూడా వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని కూడా వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉన్నారు అనుకోండి, తిరిగి మనల్ని కొట్టేసే పరిస్థితులు కూడా వస్తాయి. అలాగే నేను జరుగుతున్నాను. ఒకసారి ఇద్దరు కొట్టుకుంటున్నారు ఏజెన్సీ అన్నవరం అనే ప్రాంతంలో. ఇద్దరులో ఒకరు పాస్టర్ గారు, ఇంకొకరు అంటే మా పాస్టర్ గారు కాదండి, వేరే పాస్టర్ గారు, అలాగే ఒక విశ్వాసి. ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఏదో మాట్లాడొచ్చి అరే ఎందుకమ్మా అలా కొట్టుకుంటున్నారంటే ఆయన కొట్టబోయే చెప్పు తీసుకొచ్చి నన్ను కొడేసింది. ఇక అందరూ చూసి ఇక అయిపోయింది, ఆవిడ పని అయిపోయింది. నా కోపం తెలుసానికి ఈ కోపానికి ఆయన ఏం చేస్తాడో తెలియదు అని అందరూ చూస్తుంటే అప్పుడు కూర్చోబెట్టి అమ్మా దయచేసి ఒక్కసారి ఆగండి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు ఒకరినప్పుడు క్షమాపణ చెప్పుకుని చేసిన తప్పుకి వారు ఒప్పుకొని తిరిగి నా దగ్గరికి వచ్చాయా మమ్మల్ని క్షమించండి అన్న. అంటే మాట ఇద్దరిని సమాధాన పరిచేదిగా ఉండాలి. అది ఆ సమాధాన పరుస్తున్నప్పుడు వచ్చే పరిస్థితులు ఎలాంటివైనా కూడా మనం మాత్రం దేవుని బిడ్డలుగా మంచి మాటలు నేర్చుకోవాలి, మంచి మాటలు మాట్లాడాలి. మనము మృదువైన మాట మాట్లాడాలి. కొన్నిసార్లు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనకి ఇంపుగా ఉండాలి. ఆ మాట వింటుంటే ఎంతో మృదువుగా ఉండాలి. అలాంటి సాత్వికమైన మాటలు దేవుని బిడ్డలు మాట్లాడటం ఎంతో మంచిది. విస్తారమైన మాటలు మాట్లాడదు. జ్ఞానులు ఏమంటే మౌనముగా ఉన్న వారి యొక్క జ్ఞానం ఉంటుందట. అర్థమవుతుందమ్మా? ఎవరి దగ్గర జ్ఞానం ఉంటది? మౌనముగా ఉన్న వారి యొక్క జ్ఞానం ఉంటదట. అందుకనే నోటుకొచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా
ఏ విషయం గురించి కూడా మనం మాట్లాడుకోకూడదు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఆలోచించి మాట్లాడాలి. అందుకనే సొలొమోను 17వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట చెప్తాడు, చదవండి. మితముగా మాట్లాడేవాడు. చూసారా ఎవరు తెలియగల వాళ్ళు? నాకు అన్నీ తెలుసని నీదేని మాట్లాడేస్తే తెలివిగలవాడు కాదు. ఎవరు తెలివిగలవాడు? మితముగా మాట్లాడేవాడు తెలివిగలవాడు. ఇప్పుడు మనం ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం? చెడ్డ మాటలు మాట్లాడుతున్నామా, లేక నొప్పించేటటువంటి మాటలు మనం మాట్లాడుతున్నామా, గర్వపు సంబంధమైన మాటలు మాట్లాడుతున్నామా? ప్రియులారా, మన హృదయంలో మరి చెడ్డ విషయములను దాచుకొని ఆ చెడ్డ విషయాలు, చెడ్డ మాటలు మనం మాట్లాడుతున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక చదవద్దు కానీ నేను సింపుల్ గా ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3 గుంపుల వారు మాట్లాడుకునేది. 3 గుంపుల వారు మాట్లాడుకునేది. ఆ 3 గుంపుల వారు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి చూద్దాం. దయచేసి వాక్యాన్ని చూస్తే మొదటి గుంపు ఆదికాండము 11వ అధ్యాయము, ఆదికాండము 11వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చదవండి. ఆదికాండము 11వ అధ్యాయము 3వ వచనం. మనము ఎండుకలు చేసి బాగుగా కాల్చుదాం రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. చాలు. మొదటి గుంపు ఎవరు ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళు మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండి, మనము ఒక పట్టణం ఎలాంటిది కడదామని, మనము మన ప్రజలు భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాము అని మాట్లాడుకుంటారట. ఈ గుంపు పేరు సంపాదించుకోవడానికి ఏం చేస్తున్నారు చెప్పాలి. ఒక యూనిటీ. దేనికి యూనిటీ? పేరు సంపాదించుకోవడానికి యూనిటీ మాట్లాడుతున్నారు కలిసి. అంతేగాని అక్కడ ముందు జరిగినటువంటి సంఘటన ఏంటి? ప్రళయం ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ యొక్క సమస్య వచ్చింది? మన వాళ్ళందరూ ఎందుకు నశించిపోయారు? అదే మనలో ఉన్న అవిధేయతే కదా, మనలో ఉన్న పాపమే కదా. అది గుర్తించడం మానేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా మనము ఏం చేయాలి? ఒక ఆకాశం శిఖరాన్ని కట్టుకుందాం, ఒక కోటను కట్టుకుందాం. మరలా ఇలాంటి ప్రళయం వస్తే తప్పించుకోవడానికట. దేవుని శిక్ష నుంచి ఎవరైనా తప్పించుకోగలరా? దేవుని కోపానికి ఎవరైనా తప్పించుకోగలమా అండి? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ గుంపు కోసం చూద్దాం. ఆదికాండం 37:20. చదవండి. వీరిని చంపి ఒక గుంటలో పారవేసి. చాలండి. వీళ్ళు ఏం చెప్పుకున్నారు అంటే, ఇక్కడ యోసేపు అన్నలు కలిసి చెప్పుకుంటున్న మాట ఏంటంటే, వీడిని చంపి మన నాన్నకి ఏం చెప్తామంటే దుష్ట మృగము తినేసింది అని చెప్పుకుందాము అని చెప్తున్నారు. వీళ్ళు మాట్లాడుకున్నారు. ఎంతమంది అన్నలు? 10 మంది మాట్లాడుకుంటూ చెప్తున్న మాట అండి. అంటే వీళ్ళు అన్నదమ్ములు ఒక ఆలోచన చేసుకుని చెప్పాలి అని ఎందుకు అనుకున్నారండి? ఎందుకు కలిసి మాట్లాడుకున్నారు? వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు? తమ్ముడిని చెప్పాలని. ఎందుకు చెప్పాలి? ఏం కీడు చేశాడని వారి ఆలోచన ఒక్క మాటే ఏంటంటే, నేను కలగన్నాను అంటే నాకంటే అధికారము వచ్చేస్తుంది అంటే వాడి కాళ్ళకి మేము నమస్కారం. కాబట్టి స్వార్థపూరితమైన ఆలోచనలు చేస్తున్నారు. స్వార్థపూరితమైన ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నామో, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో, మనము మాట్లాడుకునేటప్పుడు లేకపోతే 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు, దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు దేని కోసం మాట్లాడుతున్నామో అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకుని జాగ్రత్తగా మాట్లాడకపోతే
ఈ మాటలు మనకి ఒక పనిష్మెంట్ ఇస్తాయి. చూడండి, లూకాసు వార్త 3వ గుంపు. యేసుని ఏమి చేయదమా అని ఏం చేస్తున్నారు? కుట్ర పడుతున్నారట. ఏం చేద్దామని? ఏం చేశారు యేసయ్య? ఏం చేశారని? యేసుని చంపాలని ఒకడు కాదు, ఇద్దరు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, పెద్దలు ఏం చేస్తున్నారట? ఆలోచన. మీ హృదయ ఆలోచన ఏ పక్కకి తెలియకపోవచ్చేమో. నీ హృదయ అంతరంగములను పరిశీలించేవాడు నీ దేవుడు. నువ్వేం ఆలోచిస్తున్నావో సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఆయన. నువ్వేం మాట్లాడతావో కూడా ఆయనకి నోట రాకముందే ఎరిగిన వాడవు నీవు అంటాడు కీర్తనకారుడు. నా నోట మాట రాకముందే ఎరిగిన వాడవు, నా హృదయ అంతరంగములను పరిశీలించేవాడవు. అందుకని నా హృదయ ధ్యానము, నా నోటి మాట నీ దృష్టికి అంగీకారమగును గాక. మనం చదివిన కీర్తనలో నీ దృష్టికి అంగీకారమగును గాక. మొదటి గుంపు దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే గుంపు. రెండవ గుంపు తన సొంత తమ్ముల్ని చంపేయాలని స్వార్థముగా ఆలోచించిన గుంపు. మూడవ గుంపు ఏం మాట్లాడుకుంటున్నారంటే యేసుని చంపాలని ఆలోచన చేసి కలిసి మాట్లాడుకుంటున్నటువంటి గుంపు. ఓ ప్రియ సంగమ, దేవుని బిడ్డ, ఒక విశ్వాసి, నువ్వు నిజంగా భయభక్తులు కలిగిన బిడ్డవైతే, నువ్వు నిజంగా దేవుని నమ్మిన బిడ్డవైతే, నువ్వు నిజంగా విశ్వాసమైతే నీ నోట మంచి మాటలు రావాలి, నీ నోట సాత్వికమైన మాటలు రావాలి, నీ నోట ఇంపైన మాటలు రావాలి, నీ నోట మృదువైన మాట మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే ఎదుటి వారు బాగుపడాలి. నువ్వు మాట్లాడితే దుఃఖంలో ఉన్నవారు ఓదార్చబడాలి. నువ్వు మాట్లాడితే ఎంతో ధైర్యం కలగాలి. నాకేం పర్వాలేదు, నా సంఘంలో నా కుటుంబం విడిచిన పర్ల, నా బంధువులు విడిచిన పర్ల, లోకంలో ఏది పోగొట్టుకున్న పర్ల, నా సంఘం ఉంది నాకు, నా పెద్దలు ఉన్నారు నాకు, నా సభ్యులు ఉన్నారు నాకు, నాకేం పోయిన పర్లేదు. ఎంత ఆదరిస్తున్నారు చూడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడు, ఎంత ప్రేమిస్తున్నారు చూడు. ఆ మాటలు చాలు, ఏం పెట్టినా పెట్టకపోయినా అని నీ మాటలు అంత బంధువుగా ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు మాట్లాడే ప్రతి మాట చూస్తున్నాడు. అందుకని మలాకి గ్రంథంలో చదువుకున్న మాట ఒక్కసారి చదువుకుని మనం ముగించుకుందాం ప్రియులారా. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం ఒక్కసారి చదవండి నా ప్రియ తల్లి సోదరి. ఒక్కసారి, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, దేవుడు ఎవరి వైపుకు తన చెవులు చాపుతున్నాడట? ఎవరి వైపుకు తన చెవులు చాపుతున్నాడు? అన్నీ తెలుసు ఆయనకి. అర్థమవుతుందా? వాక్యం ఒక 5 నిమిషాలు ఎక్కువైనా కానీ మాట జాగ్రత్త వినండి. ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి, అన్నీ తెలుసు ఆయనకి. తెలీదా? ఆయన మన హృదయంలో తలంపులు రాకముందే మనం ఏం మాట్లాడతాం తెలుసు ఆయనకి. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చెవులు పెడుతున్నాడట. ఎవరి మీద? ఎవరి మీద? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా ఆలకించి చెవియొగ్గి ఆలకించెను. అంటే ప్రత్యేక దృష్టి నీ మీద పెడుతున్నాడు. ప్రత్యేకమైన ఆయన దృష్టి, ఆయన చెవులు. నువ్వు ఎందుకంటే నువ్వేం మాట్లాడుకుంటావో, నా బిడ్డ ఏం మాట్లాడుతుందో, నా బిడ్డ ఏం మాట్లాడుతున్నారో ఈ రోజున ఆయన మనం గుర్తించుకొని ఆయనకు భయపడి మనం దేవుడికి అనుకూలమైన వచనములు మనం మాట్లాడేవారు ఉండడానికి సిద్ధపడదాం. తల్లి వచ్చి మూసుకునండి. ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డ, మన మాట ఇంతవరకు ఎలాంటి మాటలు మాట్లాడు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా భక్తి కలిగిన బిడ్డవైతే ప్రార్థన చేద్దాం. ఏకీభవించుదాం 10 నిమిషాలు. పరిశుద్ధమైన దేవా, మహిమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ప్రభావిక సమయంలో నాతో మాట్లాడినందుకు స్తుతిస్తున్నాను. ఈ వాక్యం అందరి హృదయాలను ఫలింపచేయండి. మేము మాట్లాడే మాట మృదువుగా, సాత్వికంగా, ఇంపైన మాటలు మాట్లాడడానికి మమ్మల్ని బలపరచండి, దాన్ని సిద్ధపరచండి. మా మాటలు ఎదుటి వారిని గాయపరచగా ఉండకూడదు. మా మాటలు గొర్రెలు చెదిరిపోయేలా ఉండకూడదు. మా మాటలు ద్వేషపూరితమైన, విషపూరితమైనవిగా ఉండకూడదని నీ వాక్యం సెలవిస్తున్నట్టుగా నీకు భయపడి, నీకు లోబడి, నీకు అనుకూల వచనాలు మేము మాట్లాడేవారిగా, నా క్షేమకరమైన మాటలు మాట్లాడేవారిగా ఉండడానికి సిద్ధపరచుకొని బలపరచుకొని
ఈ మాటలు ప్రతి హృదయంలో పదిలపరచుకునే స్థిరం నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.